నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. మీర్పేటలో జరిగినటువంటి అంటే జవాన్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని డిఆర్డీఓలో మీర్పేటలో ఉన్నటువంటి డిఆర్డీఓ ఆఫీస్లో ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. సో గురుమూర్తి గారు, సో ఆయన చేసినటువంటి దాన్ని చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. సో భార్యను చంపేసి ఇంత దారుణంగా కూడా చంపుతారా, దొరకకుండా ఉండడం కోసం ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తారా అన్నట్టుగా అనిపిస్తుంది ఇది బయటకు వచ్చిన తర్వాత. ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగులా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే సౌజన్య గారు. అంటే ఒక జవాన్గా అంటే మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తాము జవాన్ అనేటువంటి వ్యక్తికి. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు, అక్కడ వర్క్ చేసి ఇక్కడికి వచ్చి యాజ్ ఎ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేయడం జరుగుతుంది మీర్పేటలో. బట్ ఆయన భార్య మీద ఉన్నటువంటి అనుమానంతో ఇంత కర్కశంగా ఇంత దారుణంగా చంపేసి మళ్ళీ దొరకకూడదని చెప్పేసి దాన్ని నానా రకాలుగా ప్రయత్నాలు చేసి అంటే ఇలా కూడా చేస్తారా అనేది అసలు అంతుపట్టలేకుండా ఉంది. ఇలా ప్రవర్తించడం, ఆయన దొరకకుండా ఇన్ని రకాలుగా చేయడం అసలు ఏంటంటారు? ఏం అర్థం చేసుకోవాలి? సో మొదటగా ఇలాంటి సంఘటనలు మన మధ్య తిరిగే ప్రాంతంలో, మన ప్రాంతంలో జరిగిన ఒక వ్యక్తి చేయటం మాత్రం చాలా చాలా అంటే చాలా బాధాకరం అండి. అంటే మనం ఒళ్ళు గొగురు పొడిచే సంఘటన చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. అంటే చదువుతుంటే కూడా అసలు అంటే మనుషులు ఇలా కూడా చేస్తారా, ఇంత నార్మల్ పీపుల్ ఒక జవాన్ అండి. అంటే అతను అంటే ఆ జవాన్ కాబట్టి అతనికి ఒక భయం బెరుకు లేదు అనుకోవచ్చు. కానీ ఒక భార్య నీతో పాటు ఒక 13-14 సంవత్సరాలు నీతో పాటు కలిసి ఉన్న ఒక వ్యక్తిని అలా చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని ఆ బోన్స్ని పీస్గా చేసి ఒక పొడిగా తీసుకెళ్ళి చెరువులో పడేయటం అనేది అని ఒక దుశ్చర్య తలుచుకుంటే భయం వేస్తుందండి. అంటే ఇంత దారుణంగా కూడా మనుషులు ఉంటారా, ఇలాంటి మనుషులు మన మధ్య తిరుగుతున్నారా అనే ఆలోచన చేస్తుంటే భయం వేస్తుందండి. అసలు ఈ సంఘటన చూడండి ఎంత దారుణ విషయం అంటే, సో భార్యతో గొడవ అయిపోయింది. సో గొడవైంది, అనుమానం వచ్చినప్పుడు దాన్ని ఆమెతోనే కూర్చుని నివృత్తి చేసుకోవాల్సిన ఒక వ్యక్తి తన కేవలం ఒక కర్కశంగా ఇంత దారుణంగా ఆమెను చంపేసిన తర్వాత కూడా దొరకకుండా ఉండటానికి, ఆయన పేరు గురుమూర్తి, మీరు మొదలు చెప్పినట్టు గురుమూర్తి, దొరకకుండా ఉండటానికి ఆ బాడీని మొత్తం ముక్కలుగా కట్ చేసి ఆ బోన్స్ని ఆ మాంసాన్ని విడదీశాడు రెండింటిని. అంటే ఒక వ్యక్తి ఇంత జరుగుతున్న చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎక్కడ అనుమానం రాలా అంటే అతను ఎంత ప్రికాషన్స్ తీసుకున్నాడో అర్థం చేసుకోండి. అండ్ దట్టు సంక్రాంతి సెలవులు అవడం వల్ల ఇంట్లో పిల్లలు లేరు. సో ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఒక చుట్టుపక్కల కూడా ఎక్కడ అంటే ఒక రకమైన చెప్పాలంటే ఒక వాసన కానీ ఒక అతని ఇంట్లో జరుగుతున్నంతసేపు కొన్ని సౌండ్స్ కానీ ఏవి రాలేదు. సో దీనికోసం అతను ఏం చేశాడు, ముందుగా ఇలా చేయడం అంటే అతను ఇలా చేయాలని ముందే బాగా ప్రిపేర్ అయ్యాడు. సో మనకి పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం భార్యను చంపాలని ఫిక్స్ అయిన తర్వాత అతను ముందుగా ఆ వీధిలో తిరిగి ఒక కుక్కను చంపి ఆ కుక్కని ఒక మటన్ కత్తితో మొత్తం శుభ్రంగా నరికి ఎక్కడ పడేస్తే ఎవరికి తెలియకుండా ఉంటుంది అని ఒక పథకం ప్రకారం చేసుకొచ్చాడు. సో అది సక్సెస్ అయ్యింది అని నమ్మకం కుదిరిన తర్వాత సంక్రాంతి టైంలో పిల్లలు లేని టైంలో చూసుకుని భార్యతో గొడవ పడ్డాడు ఇదే విషయం మీద. అంటే అతనికి భార్య మీద అనుమానం. సో ఆ విషయం మీద గొడవ పడ్డాడు. ఆ కోపంలో ఆవిడని తలకేసి 2 సార్లు కొట్టాడు. తల మీద కొడితే ఆవిడ చనిపోయింది అని నిర్ధారించుకున్న తరువాత అప్పటికే ఇంట్లో పెట్టుకున్న మటన్ కత్తితో ఆవిడ బాడీని మొత్తాన్ని పీస్గా ముక్కలుగా నరికేసి బోని సపరేట్ చేశాడు. అట్లాగే మాంసాన్ని సపరేట్ చేశాడు. మాంసాన్ని కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని ఇంకా చిన్న పీసెస్ చేశాడు. అంటే అది బయట ఎక్కడన్నా పడేస్తే కూడా ఇది అది హ్యూమన్ ఆర్గాన్ అనే డౌట్ ఎవరికి రాకుండా చేశాడు. ఇప్పుడు బయట ఎక్కడన్నా కనపడింది మనకు అప్పుడప్పుడు మనకి కొన్ని ఈ చెత్త కుప్పల్లో ఈ మామూలుగా కాలవల్లో శవాలు తేలుతూ ఉంటాయి. తేలినప్పుడు అంటే కొంచెం హ్యూమన్ బాడీలా ఉందనిపిస్తే ఆటోమేటిక్గా పోలీసులు వస్తారు, అన్ఐడెంటిఫై బాడీ కింద కేసు నమోదు చేస్తారు. సో దాని మీద ఎవరిది ఏంటి మిస్సింగ్ కేసులు ఏమి నమోదని చూస్తారు. సో ఆ మాంసాన్ని ముక్కలుగా పడేసిన తర్వాత ఎక్కడో ఇప్పుడు చెరువులో అదంతా తీసుకెళ్ళి చెరువులో పడేస్తే ఆటోమేటిక్ చేపలు కప్పలా ఉంటాయి కాబట్టి అవి తినేసేవి. సో ఎక్కడికి బయటికి వచ్చే అవకాశం లేదు, ప్లస్ ఎక్కడ స్మెల్ వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా బోన్స్ పడేస్తే మామూలుగా హ్యూమన్ బోన్స్కి మామూలుగా యానిమల్ బోన్స్కి తేడా ఉంటుంది. చూడంగానే ఎవరైనా కనిపెట్టేస్తారు, ఎందుకంటే హ్యూమన్స్కి ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కదా. సో కాబట్టి ఆ అనుమానం కూడా రాకుండా ఉండడం కోసం ఆ బోన్స్ మొత్తాన్ని ఎండబెట్టి మొత్తం దాన్ని పేస్ట్ చేసి పొడి జల్లేయడంతో ఇంకా దొరికే అవకాశం ఎక్కడుంది. ఇప్పుడు పోలీసులు కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఆవిడ చనిపోయింది చెప్పారు, ఇతను నిజం ఒప్పుకున్నాడు. సో నిజం ఒప్పుకున్నందుకు మరి ఆవిడ చనిపోయింది అనడానికి ఆధారం ఏది? ఈయన చెప్పాలి. ఈయన చెప్పడం వల్ల లేకపోతే పోలీసు ఇంట్రాక్షన్ తెలిసింది తప్ప ఆవిడ చనిపోయింది అనడానికి సైంటిఫిక్ రీజన్ ఎక్కడ లేదు.
సైంటిఫిక్ ఆధారాలు ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే ఆవిడ సంబంధించిన స్కల్ కానీ బాడీ కానీ DNA కానీ ఎక్కడా లేకుండా పోయింది. సో ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే సో ఎంత ప్రాసెస్ ఇంట్లో జరిగిన తర్వాత సో ఇంట్లో ఎక్కడన్నా చిన్న మాంసం ముద్దన దొరుకుద్దా, చిన్న రక్తం బొట్టున దొరుకుద్దా, సో దీని ద్వారా ఈయన చంపాడు ఈ రక్తం బొట్టు అని పోలీసులు అతన్ని ఇంట్రాగేట్ చేయడం కోసం అతన్ని ఒక నిందితుడిగా నిరూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో అది దొరుకుతున్నాయా లేదా అని రేపు నుండి తెలిసిపోతుంది. అయితే ఇక్కడ అన్నిటికీ మించి చాలా దారుణమైన వ్యవస్థ ఏంటంటే అతను ఒక నేరం చేయడానికి ముందు ఒక కుక్కని చంపి దాని మీద ప్రయోగం చేశాడు. సో అతన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఇందులో చెప్పిన ఈ ముక్కలుగా కట్ చేసి బయటపడేయటం, ఈ ముక్క దీన్ని బోన్స్ చేసి బయటపడేయడం అనేది గతంలో మన తెలుగు 2 సినిమాలు వచ్చినాయి. ఆ 2 సినిమాలు ఈ సీన్లో ఉన్నాయి. మీకు ఫ్యామిలీ మ్యాన్ అని ఒక సిరీస్ ఉంది మనోజ్ బాజ్పేయిది. సెకండ్ సిరీస్లో సమంత ఒక వ్యక్తిని ఎలాగ చంపేస్తుంది, చంపేసి దాన్ని ముక్కలుగా చేసి ఒక మామూలుగా క్యారీ బ్యాగ్లో పెట్టుకుంటుంది. క్యారీ బ్యాగ్లో ఇంట్లో పెట్టుకుని అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి వాసన రాకుండా ఒక రకమైన కెమికల్ చల్లుద్ది. ఆ కెమికల్ కూడా చెప్తారు. ఏదో సందర్భంలో పోలీసులు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏంటి కెమికల్ వాసన వస్తుందంటే చుట్టుపక్కల పక్కన నాలా ఉంది, ఆ నాలా వాసన కోసం అని పెట్టుకొని చెప్పుద్ది. ఆ తర్వాత ముందు సీన్లో ఆ పోలీసులు చెప్తారు ఇది బాడీలకి డీకంపోజ్ కాకుండా వాటికి ఉపయోగించే కెమికల్ అని. అప్పుడు పోలీసులు పరిగెత్తుకెళ్తే అప్పటికే ఆమె పారిపోయి ఉంటుంది. సో అలా తీసుకెళ్ళి ఆ ముక్కలు కట్ చేసిన బాడీ పార్ట్స్ తీసుకెళ్ళి చెరువులో పడేస్తుంది సమంత. చెరువులో పడేసినప్పుడు దొరకకుండా ఉండటం కోసం అలా చెరువులో పడేసిన ఒక బాడీ బయటికి రావటం వల్ల సమంత దొరుకుద్ది. అది సినిమా. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటి, ఇలా పడేయటం వల్ల సో అతనికి అక్కడ ఆలోచన వచ్చింది. కార్తీ సినిమా కూడా ఉంటుంది నా పేరు శివ అనేసి, అందులో కూడా ఇలానే, అందులో కూడా ఇంతే అందులో కూడా ముక్కలు కట్ చేసి పడేస్తూ ఉంటారు. ప్లస్ మొన్న రీసెంట్గా ఒక సినిమా వచ్చింది విశాల్ ది డిటెక్టర్ సినిమా ఉంటుంది. డిటెక్టివ్ సినిమాలో కూడా ఒక మనిషిని చంపేసి ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. అంటే విలన్స్ సభ్య సమాజం ఎటుపోతుంది బయట జరగవా అంటే కాదు, సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే సినిమాలకు సంబంధించి మనం ఏం చేయాలి, మంచి తీసుకోకుండా కొంతమంది ఇలాంటివి తీసుకుంటున్నారు. ఇలాంటి తీసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. అతనికి చంపడం వరకే ఒక మోటో ఉండొచ్చు, కానీ తప్పించుకున్న తర్వాత ఈ బాడీ ఎలా దొరకకూడదు, ఈ మోటో అన్ని సినిమాల నుంచి నేర్చుకుంటున్నారు. దీనితోడు వెబ్ సిరీస్లో ఒకటి ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. ఎక్కడ ఏ టీవీ మొత్తం క్రైమ్ సిరీస్లో ఉన్నాయి. సో దీంతో ఏమంటే అప్డేట్ అవుతున్నారు, పోలీసులకు సవాల్ ఇస్తున్నారు. సో ఇంత అప్డేట్ అయిన వ్యక్తి ఎలా దొరికాడు తెలుసా పోలీసులకి? ఎలా దొరికాడంటే ఇతనే వెళ్ళి మరి వాళ్ళ ఆవిడ మిస్ అయిన తర్వాత మరి 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. అప్పుడు ఏం చేయాలి, బై డిఫాల్ట్ గా వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి కదా. చెప్పడం జరిగిందా నేను కావాలని మా వైఫ్ ని చంపేశాను, లేకపోతే అనుకోకుండా అది అట్లా అతను నేరం ఒప్పుకున్నాడండి. ఎందుకంటే పోలీస్ ఇంట్రాగేషన్లో చెప్పారు. పోలీసులకి గురుమూర్తి మీద డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళదైన స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే ఆ ఇంట్రాగేషన్లో అతను ఒప్పుకున్నాడు. సో నేను చేసింది నేనే, ఇలా జరిగింది మొత్తం చెప్పాడు. అయితే అతను ఎలా దొరికాడు, సో ఇంతవరకు ఇంత చేశాడు, సో అంత కుక్కర్లో ఉడకబెట్టాడు, బోన్స్ అన్ని స్మాష్ చేసి మొత్తం చల్లేశాడు, అంతా పిండి చేశాడు. మరి ఎలా దొరికాడంటే గురుమూర్తి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు రంగంలో దిగారు, ఇంట్రాగేషన్ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు మామూలుగా మనం ఎలా చూస్తాము, ఆ ఇంట్లో నుంచి వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 18వ తారీఖు అతను కంప్లైంట్ ఇచ్చాడు. సో అంటే 17, 16 తారీఖు సంక్రాంతి పండుగ తర్వాత వెళ్ళిపోయిందని పోలీసులు కన్ఫర్మేషన్కి వచ్చి ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో ఈవిడ వయసున్న ఆడవ్యక్తి ఎవరన్నా బయటికి వెళ్ళారని చూశారు. ఆ ఇంటి చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్లో వీళ్ళింటి నుంచి కానీ పక్క ఇంటి నుంచి కానీ ఎటు నుంచి ఎవరు వీళ్ళంటి దాఖలాలేవు. అంటే ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, ఆ ఇంట్లోకి రాలేదు, ఎక్కడా లేరు. సో అలాంటప్పుడు ఎలా మిస్ అవుద్ది? సో సంథింగ్ ఈజ్ రాంగ్. సో అదే టైంలో 18 కంప్లైంట్ ఇచ్చిన గురుమూర్తి అంతకుముందు 17, 16 తారీఖుల్లో ఇంట్లోంచి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం తిరుగుతున్నాడు. సో భార్య కనపడిన వ్యక్తి సడన్గా రాకుండా, బయటికి వెళ్లకుండా, ఏదో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏం చేసుకోకుండా ఎందుకు తిరుగుతున్నాడు? సో బయటికి వెళ్ళేటప్పుడు బ్యాగులు ఉంటున్నాయి, వచ్చేటప్పుడు ఉన్నట్ల ఏం చేస్తున్నాడు? సో అక్కడ డౌట్ వచ్చింది వాళ్ళకి. సో అలా దొరికాడు తప్ప పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మామూలు రెగ్యులర్ ఇంట్రాగేషన్లో దొరికాడు. రెగ్యులర్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీలో వీళ్ళకి డౌట్ వచ్చి అప్పుడు గురుమూర్తిని వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఏంటి ఇలా జరిగింది ఏంటంటే అప్పుడు అతను నిజం ఒప్పుకున్నాడు. లేకపోతే ముందు బుకాయించాడు, ఏం చేయాలి ఆ సంబంధం ఏం చెప్పాడు. కానీ వాళ్ళు పోలీసులు మొత్తం ఈ సీసీ కెమెరా ముందు పెట్టి ఇది నువ్వు ఏం ఎటు వెళ్ళావు చెప్పి మొత్తం అడిగితే అప్పుడు నిజం ఒప్పుకున్నాడు. సో అతను చెప్పిన నిజం విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఒక వ్యక్తి ఇంత దారుణంగా, తన 15 ఏళ్ళు తనతో పాటు కాపురం చేసిన ఒక వ్యక్తిని అంత దారుణంగా చంపేసి బిహేవ్ చేస్తాడా అని ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తిని చంపడం వరకు అంటే క్షణికావేశంలో చేశాడు, లేదా అనుమానం అనే యాంగిల్లో చేశాడు మనం అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని చంపేసి ఇంత దారుణంగా ముక్కలు కట్ చేసి అది సమాన్ని దొరకకుండా, ఇలా మళ్ళీ సాక్ష్యాలు కూడా దొరకకుండా చేయాలని అతని తలంపు చూసి, అతని ఆలోచన విధానం చూసి పోలీసు కూడా బ్లాక్ అయ్యారు.
అంటే మాధవి గారు మరణించారు అనే దానికి సంబంధించి ధృవీకరించడానికి పోలీసులకి ఆధారాలు దొరికేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? చూడాలి ఇప్పుడు మరి ఇప్పుడు అతను నిజం ఒప్పుకున్నాడు. నిజం ఒప్పుకున్న తర్వాత అతను ఎక్కడ పడేశాడు, ఎక్కడ పడేస్తే అప్పుడు మామూలుగా చెరువులో పడేస్తే ఈ పాటికి చేపలు కప్పలు అవన్నీ తినేసి ఉంటాయి. లేదు ఎక్కడన్నా గట్టు మీద పడి ఉంటాయి, ఏమైనా DNA ఆధారాలు దొరకవచ్చు, ఏమైనా చిన్న ఎముక ముక్కన్నా దొరకవచ్చు. లేదు ఇంట్లోనే చంపినప్పుడు మొత్తం కట్ చేసినప్పుడు చిన్న బోన్ ముక్కన్నా లేకపోతే ఒక చిన్న ఫ్లెష్ అయినా ఏదైనా ఉండొచ్చు కదా. ఆ ఉండొచ్చినప్పుడు దాని ద్వారా DNA సంపాదించి ఈ DNA మాధవిదే అని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు సో ఆవిడ బోన్ కానీ ఏదైనా మాంసం ముద్ద కానీ దొరికింది కాబట్టి ఆవిడ ఈయన చంపేశాడని చెప్పి వీళ్ళు కోర్టు సబ్మిట్ చేయాలి. ఇది ఇంత ప్రాసెస్ ఉంది. సో దానికి సంబంధించి అతన్ని నిధులుగా ప్రూవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా వెతుకుతున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ 2-3 రోజులు వస్తాయి. అయినా కానీ సో ఈ మొత్తం వ్యవహారంలో సినిమాలు అనేవి ఒక వ్యక్తి మీద ఎంత ప్రభావం అంటే చెడుగా ఆలోచించే వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందో చూస్తే అర్థం. సినిమాలు నేను బ్లేమ్ చేయను. సినిమాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. సినిమాలు చూసి మారిన వాళ్ళు ఉన్నారు, సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. సినిమాని ఎంతో చూడాలి, వినోదం వరకు చూడాలి. కానీ సినిమాల్లో ఇలాంటి సీన్ చూసి ఇలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. అదే చాలా బాధాకరం. అవును. సో గురుమూర్తి గారు చేసినటువంటి ఆ పని ఏదైతే అసలు చెప్పడానికి మాటలు కూడా అసలు రావట్లేదు. ఏంటి అంటే ఆలోచించడానికి ఒక తెలియనటువంటి భయం వస్తుంది ఆడవాళ్ళకి. అంటే బయట ఎక్కడో తెలియని వాళ్ళు చేశారంటే ఒకటే, ఏంటి కట్టుకున్న వాళ్ళు ఎలా చేస్తుంటే ఆబ్వియస్లీ ఈ మధ్యలో కాలంలో పెళ్ళి అంటేనే చాలా దూరంగా వెళ్తున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఇంక ఇలాంటివి చూసిన తర్వాత అమ్మాయిలకి ఉన్నటువంటి నమ్మకం కూడా పోతుంది. చేసుకుంటే ఏం చేస్తాడో అనేటువంటి భయంతో ఉంటున్నారు. సో ఏదేమైనా కానీ మాధవి గారు మరణించారనే దానికి సంబంధించి ఆధారాలు పోలీసులకి దొరకాలని చెప్పి ఆశిద్దామండి. ఎందుకంటే పెద్ద సవాల్గా మారింది కాబట్టి ఈ కేసు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.